సత్యాస్త్రం మనకి ఉండాలి. మొట్టమొదట మనకు కావాల్సింది ఏమిటి? సత్యాస్త్రం. సత్యాస్త్రం ఎప్పుడైతే దాన్ని మనము ఏమన్నాము? శుభేచ్ఛ అన్నాం. ముందు మంచి విషయాలు తెలుసుకోవాలి అన్నటువంటి ఇచ్చ ఉండాలి. ఇది మెయిన్ అన్నమాట. మరి మంచి విషయాలు మనకి ఎలా తెలుస్తాయి? మామూలు పదారాజ్యంలో చెప్పినారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అన్నారు. అర్థమైందా? ఏ పనైనా చెయ్యాలన్నా వద్దన్నా నా శాస్త్రమే మీకు ప్రమాణం అన్నారు. అంతే కదా. మరి అది కార్యము అకార్యము, కర్తవ్య యోగ్యం కార్యం, కర్తం అకార్యం, అయోగ్యం అకార్యం. చేయడానికి యోగ్యమైందని ఏమంటారు? కార్యం అంటారు. చేయడానికి యోగ్యం కానిదే అంటారు, అకార్యము అంటారు. కాబట్టి కార్యకార్య వ్యవస్థతో. అందుకని శాస్త్రం మనకు అవసరమని చెప్తారు. ఈ శాస్త్రం ద్వారా మనం అందుకే శాస్త్రాన్ని అధ్యయనము అంటాం. మనం ఆ శాస్త్రాన్ని స్వాధ్యాయము అంటాం. అర్థమైంది కదా. మనం రోజు మనం చేయాలి కదా. చేస్తూ ఉంటుంటే దీనివల్ల ఏమైంది? చిత్తానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక మంచిని పూరిస్తూ ఉన్నామన్నమాట. మంచిని పూరిస్తూ ఉన్నాం. అందుకు ఈ చిత్తస్య భోగాన్ని 2 విభాగాలుగా మనం విభజించుకోమన్నాడు. 2 విభాగాలుగా విభజించుకోమన్నారు. విభజించి శాస్త్రే నైకం ప్రపౌరయే, ఇంకోటి గురు శుశ్రూషయాచ. అది ఇంకోటి ఏం చేయమన్నాడు? గురు శుశ్రూష. గురు శుశ్రూషయ విద్య అన్నాడు. అదే కదా. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది మనకి? గురు శుశ్రూష. దానివల్ల ఏం కలుగుతుందా మనకి? జ్ఞానము కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఉండాలి. గురు శుశ్రూషయ విద్య. మరి 2 విధాలు ఇక్కడ శుశ్రూష. ఒకటి గురువు గారికి ఏ సమయానికి ఏది కావాలో అన్నటువంటి విషయాన్ని ఆలోచించుకుంటూ ఒకటి, దాన్ని గురువు గారు ఏం చెప్పారో ఆ చెప్పిన విషయాన్ని తప్పక ఆచరించేది ఇంకోటి. 2 శుశ్రూషలే. అర్థమైంది కదా. ఇది శుశ్రూషే, అది శుశ్రూషే. గురుసేవే. గురువుగారు చెప్పినది తూచా తప్పకుండా మనం ఆచరించుకుంటే అది అసలైన సేవ. అర్థమైంది. ఏమంటారు? నిజమైన సేవ ఏమిటంటే చెప్పినది అసలు. మరి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుంటే ఎంత దక్షిణ ఇవ్వాలండి సేవ చేయాలని అడుగుతారు. దక్షిణ గారు ఉపదేశానికి ఏమంటారు? తీసుకున్నటువంటి మంత్రం కానీ తీసుకున్న సాధన కానీ అది క్రమంగా మనకి చేయడమే అసలు దక్షిణ. అర్థమైందా? ఇవన్నీ మామూలు. అదే మనకి అసలు దక్షిణ అన్నమాట. అది అందుకని సరే గురు శుశ్రూషయ ఒకటి శాస్త్రం ద్వారానం, రెండవది దీని ద్వారానం. ఇదేంటి మరి? ఈ సన్మార్గంలో మనం ప్రారంభించి ఈ ఒక్క చిత్తాన్ని పూరించాలంటే 2 విభాగాలుగా మనం చేసుకోమన్నారు. కించిద్యుత్పత్తియుక్తస్య భాగం భోగై ప్రపూరయేతు గురు శుశ్రూషయా భాగం శాస్త్రార్థ చింతయా. అదే మళ్ళీ చెప్పారనమాట. శాస్త్రముని యొక్క అర్థాన్ని చింతించమన్నారు. శాస్త్రాన్ని మనకి శాస్త్రీయ పూర్వాన్ని మొదలు చెప్పేశారు. ఏమిటి శాస్త్రము? శాస్త్రం మనం ఎంత చదువుతున్నామో ఆ శాస్త్రములలో ఉన్నట్టే అర్థాన్ని మాత్రం తప్పక చింతించుకోమన్నారు. అది చింతిస్తే కదా మనకు. ఇప్పుడు శాస్త్రములలో అర్థం ఎంతవరకైతే రోజు మనం చింత చేయలేదో అంతవరకు మన యొక్క ఈ చిత్తాన్ని పూరించినట్టు కాదు. చిత్తంలో ఏది పూరించాలి ప్రశ్న కదా. మనం ఇప్పుడు శాస్త్రం యొక్క అర్థము బాగా విచారణతో దీన్ని పూరించాలి. అప్పుడు చిత్తం అంతఃకరణము విజ్ఞానము కలిగి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు జ్ఞానం లేదురా అంటారు కదా. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? శాస్త్ర విచారణ అన్నటువంటి మన శాస్త్ర విచారణ చింతన అది ఎప్పుడైతే అంతఃకరణములో పడుతూ ఉన్నదో ఆ పడుతున్నప్పుడు ఏమవుద్ది? బుద్ధికి తెలిసిపోతుంది. ఏమంట? పడుతున్నప్పుడు ఏమవుద్ది? బుద్ధి తెలుసుకుంటుంది ఏది సత్యము ఏది అసత్యము అన్నది విషయాన్ని చక్కగా దానికి అవగాహన అవుతుంది. అది చెప్పినారనమాట. అందుచేత ఈ ప్రకారముగా
అట్టి మొట్టమొదటి ఏమిటి, కొంచెం అవ్యుత్పన్నస్య తత్క్రమే. మొట్టమొదటి ఏమిటంటే గురు శుశ్రూష చేస్తూ శాస్త్రం చేత పూరించినప్పుడు అవ్యుత్పన్ని మతం ఇంకా చెప్పుకొచ్చానమాట. వ్యుత్పత్తి మనుయాతస్య పూరయేత్ చేత్ సహ అన్వహం ద్వౌ భాగౌ శాస్త్ర వైరాగ్యై ద్వౌ ధ్యాన గురు పూజయా. ఇది చదువుతూ ఉన్నా మనం ఇలాగన్నా, అలా మనం ఏంటి చేస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయింది మనకి కొన్నాళ్ళు అయ్యేసరికి శాస్త్రముతో పాటు వైరాగ్యం కూడా, శాస్త్రం చెప్పింది ఇది వద్దు అది వద్దు అని చెబుతూ ఉన్నది మనకి, అర్థమైంది కదా. గురువు గారు చెప్పారు ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలా, ఏది చేయకూడదు అది మానిస్తే దాన్ని ఏమంటారు, వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఏమిటి, ఏది చేయకూడదో దాన్ని మానిస్తేనే దాన్ని వైరాగ్యం అంటారు. ఏది చేయకూడదు దాన్ని చేస్తే ఏమంటారు, రాగం అంటారు. అంటే అర్థమైంది, రాగము విరాగము, విరాగస్య భావ వైరాగ్యం ఏమంటారు. విగత రాగ విరాగ. విగత అంటే పోగొట్టబడినటువంటి, రాగ అంటే విషయాసక్తి, దాని విరాగము ఏమే, విరాగస్య భావమే వైరాగ్యం. కాబట్టి ఇక్కడ మరి వ్యుత్పత్తి అనుయాతస్య, కొంత మనం చదువుతూ ఉంటుంటే మన మధ్య వ్యుత్పత్తి అయిపోద్ది అన్నమాట, బుద్ధిలో గోచరిస్తుంటారు. ఎంతవరకు నేను చేస్తున్నటువంటిది రాగయుక్తమే కానీ ఏమి, ఎంతవరకు నేను చేస్తున్నటువంటిది రాగయుక్తమే కానీ విరాగము కాదు అని మనకి తెలుస్తుంటారు. తెలిసినప్పుడు అప్పుడు ఏం చేయాలి మరి దీనికి, అంతకుముందు ఏమిటంటే చిత్తం అని ఉంది, ఆ చిత్తంలో ఒక భాగం ఏమో ఏం చేసాం మనం ఇప్పుడు, ఒక భాగము శాస్త్రంతో నింపాం, ఒక భాగం గురుశుశ్రూష చేస్తూ ఉన్నా. ఈ రెండింటి ద్వారా కొంతకాలం అయ్యేసరికి మనకేమవుతుంది, అర్థమైంది కదా, కొంతకాలం అయ్యేసరికి ఆ శాస్త్ర విషయాన్ని, ఈ గురు చెప్పిన విషయాన్ని ఆచరించాలా అన్నటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది. అంతకుముందు ఏది అనాచరణీయమో ఏది ఆచరణీయమో స్పష్టంగా మనకి తెలియదే పూర్వం. ఏది ఆదరణీయమో ఏది అనాదరణీయమో మనకు స్పష్టంగా తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన తర్వాత ఆ అనాచరణీయమైనటువంటి విషయాలని తప్పక వదులుకోని నిశ్చయ విజ్ఞానం అంతఃకరణంలో చిత్తములో కలిగి ఆచరణీయమైనటువంటి విషయాన్ని పూరించాలన్నటువంటి మనకి కలుగుతుంది కదా. అందుకని కొంచెం అది ఎప్పుడైంది, వ్యుత్పత్తి మధ్యం అంటే కొంత మనకి విజ్ఞానం ఇది తోడుతుంటే అప్పుడు ఏం చేయాలి, శాస్త్రాన్ని చదువుతూ వైరాగ్యాన్ని సంపాదించుకుంటూ రెండు భాగాలతో నింపమన్నారు చెప్తారు. దీంతో పాటు దాన్ని అటాచ్మెంట్ చేయమన్నారు. ఇంకా ఏం చేయాలి మరి, ధ్యాన గురు పూజయా. ఇంకా ఏం చేయమన్నాడు, రెండు భాగాలు, ఒకటి ధ్యానం దైవం యొక్క అర్చన విధానముతో భగవంతుని చక్కగా చెప్తాడు గురువు, దైవము మనల్ని తీసుకోవాలి అక్కడ. కాబట్టి ఆ విధంగా ధ్యానము గురు పూజయా అన్నాడు, అంటే దైవ పూజయా. దేవ పూజయా ధ్యానము ద్వారా మనం అప్పుడేమిటి రెండు విధాలుగా నింపాలి. ఇప్పుడు చిత్తానికి ఏమైపోయింది, 4 విధాలైనటువంటి పోషణ వచ్చేసింది, 4 పక్కల నుంచి అంత దండగా వచ్చేసింది అనమాట. ఆ ప్రకారంగా అర్థమైంది కదా. అయితే మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే, ఈ సాధన అన్నటువంటిది నేను చెప్పుకున్నాం, చిరాభ్యాస యోగి. అర్థమైందా, చాలా కాలం ఇలా చేస్తూ ఉంటుందా, చాలా కాలం ఇలా చేస్తే ఏమవుతుంది మనకి, ఆ అవిద్యా గ్రంథులన్నీ వీరిపోతాయి అన్నమాట. అర్థమైందా, అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా యత్న క్రియతే బాహ్యార్థోపార్జనే జనైః సయేవ యత్న కర్తవ్య పూర్వం ప్రజ్ఞా వివర్ధనే. ఇంకా చెప్తున్నారు, ఎలాగండి మరి మనం యత్నం చేయాలి, ఏ విధమైనటువంటి అభ్యాసం చేయాలి, అది ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే, అయ్యా ఎవడు బాహ్యార్థ ఉపార్జనే జనైః, జనుల ద్వారా
బాహ్యమైనటువంటి వస్తువులన్నీ ఉపార్జన సంపాదన కావాలని యత్నం క్రియేట్ ఏ విధంగా అయితే మనం యత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఇప్పుడు భాగ్యంలో ఇల్లు మనకు దొరకనంత వరకు ఇల్లు దొరకలేదని గొడవ, ఇల్లు దొరికిపోయాయి. ఇక దొరికిపోయిన తర్వాత ఏ బీరువాళ్ళు ఏం పెట్టాలి వస్తువులు అదైంది కదా. ఆ బీరువా ఖాళీ కొనకూడదు, ఇక్కడ నుంచి సోప్ పీసే షార్ట్ పీస్ ఏం లేదు, ఇదంతా ముందు తీరుకొండాలి. ఇక అది ఖాళీగా ఉంది, దాంట్లో ఏం పెట్టాలి, దీంట్లో ఏం పెట్టాలి అని ఆలోచన వస్తుందా లేదా? ఆలోచిస్తూ ఊరుకుంటుందా? ఆ యత్నం మనం చేస్తూ ఉన్నాం, అది ఉపార్జన సంపాదిస్తూ ఉన్నాం, అది పెడుతూ ఉన్నాం. అలాగే మొత్తం అంతా ఎవరు చూసినా సరే చక్కగా శోభనీయంగా ఇల్లు కనబడుతూ ఉండాలి అన్నటువంటిది మనకు ఉంటుందా లేదా? మరి ఏదైతే దానికి ఉపార్జన ఎలాగైతే ఎన్ని భోజనాలు చేస్తూ ఉన్నా, ఎన్ని పనులు చేస్తున్నా, ఆ వస్తువులు ఏ విధంగా అయితే మనం సంపాదన చేసుకుంటున్నామో ఆ ప్రకారముగా ప్రజ్ఞా వివర్ధనే యత్న కర్తవ్య. ప్రజ్ఞా వివర్ధనే యత్న కర్తవ్య. ప్రజ్ఞ అంటే ఏమిటి? బుద్ధి వికాసం. ప్రజ్ఞ అంటే బుద్ధి వికాసం. బుద్ధిని బాగా కూడా అభివృద్ధి చేసుకోవాలి. మరి దానికి అది వివర్ధన అవ్వాలి. వివర్ధనే అక్కడ వర్ధనం అంటే ఏంటి? వృద్ధి చేసుకోవడం. వివర్ధనం అంటే ఏమిటి? విశేషంగా వృద్ధి చేసుకోవాలి. మన బుద్ధిని విశేషంగా వృద్ధి చేసుకోవాలి. మరి ఆ వృద్ధి చేసుకోవాలంటే సయేవ యత్న కర్తవ్య. ఏ ప్రకారముగా బాహ్యార్థముల యందు రాత్రి పగల కష్టపడి మనం సంపాదించుకుంటున్నామో ఆధ్యాత్మిక విషయంలో కూడా ఈ బుద్ధిని మనము వివర్ధమానంగా చేసుకుంటూ చేసుకున్నామంటే అప్పుడు ఏమవుతాం? మనం చక్కగా ఈ ఆధ్యాత్మిక విద్య అవలీలగా పట్టుకోవడానికి వీలు పడుతుందన్నమాట. అందుచేత నిత్యాభ్యాస వివేకాభ్యాం చిత్తమాసు ప్రసీదతి ఆమ్రయేవ దశామేతి సాహాకారీం జనేక్షణీహి చెప్తున్నారు. నిత్యాభ్యాస వివేకాభ్యాం అర్థమైంది కదా. నిత్యము అభ్యాసము ద్వారా, వివేకం అంటే విచారణ ద్వారా చిత్తం ఆసు ప్రసీదతి. ఆసు శీఘ్రముగా చిత్తం మనకి ప్రసన్నమైపోతుంది అన్నమాట. తెలుస్తుంది కదా అందరికి. నిత్యం మనము ఈ శాస్త్ర విచారణ, ఈ ఒక్క వైరాగ్యాన్ని ఇవన్నీ మనం శీలిస్తూ ఉంటుంటే ఏమిటి? వివేకం అంటే విచారణ, ఇంకేమీ లే, తెలివి అనమాట. ప్రజ్ఞ, బుద్ధి వివర్ధనం చేసుకుంటే ఆసు అంటే శీఘ్రముగా చిత్తము ప్రసీదతి, ప్రసన్నమవుతుంది. మరి ప్రసన్నమైతే భగవద్గీత చెప్పింది కదా, ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అన్నారు. ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయితే ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అని చెప్పింది కదా మనకి. ఇప్పుడు ప్రసాదే సర్వదుఃఖానం. ప్రసాదం భగవంతుని యొక్క అనుగ్రహం వలన, చిత్త ప్రసాదం వలన ఏమైపోయింది? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం, 3 దుఃఖాలు. ప్రసాది సర్వదుఃఖానం హాని, నష్టమైపోయింది. ఎవరికి? అస్య ఉపజాయతే. అస్య అంటే ఈ నిత్యాభ్యాస వివేకాభ్యాం, ఈ రెండు శీలించిన వ్యక్తికి అనమాట. అక్కడ అస్య అనేది సర్వనామం కాబట్టి ఇతనికి, ఎవరికి? ఈ ప్రయత్నపరుడికి ఏమి ఆ చిత్తంలో చక్కగా ఆసు. ఇంకేం చెప్పారు మనకి? ప్రసన్న చేతసో హ్యాసు అన్నారు. అక్కడ ఆ శబ్దం వచ్చింది. ప్రసన్నమైనటువంటి చిత్తమునకు ఆసు అంటే ఏమిటి? శీఘ్రముగా. ఆసుకవి అంటారు. ఆసుకవి అంటారు తెలుగులో కొంతమంది. ఆసుకవి అంటే వెంటనే ఆయన కవిత్వం చెప్పేస్తుంటారు. ఏమీ లే, ఆయన మళ్ళీ రాసుకోవక్కర్లేదు, పుస్తకం చూసుకోవక్కర్లేదు, వెంటనే అంటే శీఘ్రం అన్నమాట. అతడు బుద్ధి పర్యవతిష్టతి అన్నారు. బుద్ధి అవతిష్టతి అంటే ఏమిటి? ఏది మనకి అంతిమ అవస్థాన పరాకాష్ఠ ఉందో సా కాష్ఠ సా పరాగతి అంటాం కదా. సా కాష్ఠ సా పరాగతి. పరాగతి అంటే ఉత్తమ గతి, ఉత్తమ ప్రాప్తి స్థానం ఏదుందో ఆ స్థితిని ఈ బుద్ధి పొందుతుంది అన్నమాట. బుద్ధి మనకి పొందుతుంది అన్నమాట. అందుచేత
అభ్యాసేన వినా కచ్చితో నాప్నోతి విషయారతిం అపి అత్యంత బలో దేహి దేశాంతరమివాగతి చెప్తున్నారు ఇక్కడ. అయిందా? కాబట్టి అభ్యాసేన వినా క్వచిత్ నాప్నోతి విషయారతిం. విషయముల యొక్క అరతిం ఇక్కడ. ఏమి విషయముల యొక్క అరతిం, అది విషయముల యొక్క రజం. ఇలా తీసుకుంటే ఏమైపోయింది మనకి? అభ్యాసం వీణా కచ్చిత్ నా ఆప్నోతి. ఏమి మనము విషయముల నుండి విముక్తి కావాలన్నా అది అభ్యాసం లేక కానీ ఆ విషయము నుండి విముక్తి మనం ఎప్పుడూ పొందలేం. ఒకసారి పొందగలమా? అలవాటు ఉన్నవాడు ఒక్కరోజు మానాలంటే విషయం అవుతుందా? చెబుతుంటారు, నువ్వు మానేవయ్యా మాంసాహారం, నువ్వు మానేవయ్యా మద్యపానం చెప్పినట్టు చెప్పిస్తుంటారు. వాడికి బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక్కరోజు మానమంటే మానగలదా? దానికి కూడా ఏం చెప్పినాడు? అది కూడా అభ్యాసేన. అభ్యాసేన ఏ విధంగా మానేది? ఇంతకుముందు మన ఉదాహరణ చెప్పుకున్నాం చూడండి, అందరికీ తెలిసిన ఉదాహరణ. రామకృష్ణ పరమహంస దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. రామకృష్ణ పరమహంసకు ఒక శిష్యుడు అంటే ఏమి మాటి మాటికి ఆయన్ని పిలుస్తుంటాడు. ఈయన పిలుస్తుంటే ఎవరికైనా ఒళ్ళు మంటే 10 మందిలో ఆయనే పిలుస్తున్నారంటే అర్థం ఏమిటి? ఈయన సంగతి స్వామి వారికి తెలియలే, అందుకని అతన్ని పిలుస్తూ ఉన్నారు. 10 మందిలో ఒక్కరిని మాటి మాటికి అయ్యా రావయ్యా అక్కడ పోవయ్యా పొన్నాం అనుకో, ఈ మిగతా వాళ్ళు ఎప్పుడు గుసగుసలు గసగ ప్రారంభిస్తూనే ఉంటుంటారు. ఇక ఈ 10 మంది శిష్యులు ఏమిటి అసలు వాడి సంగతి తెలుసా? అప్పుడు వాడి మీద దోషాలను చూపెడితే గానీ గురువు గారికి విరక్తి. అది కల్పనైనా చేయాలి, ఏమర్థమైంది కదా, వాస్తవికమైనా చూపెట్టాలి. సరే అన్నారు. స్వామి మీరు వాడిని పిలుస్తున్నారంటే వాడి సంగతి మీకు అర్థం కాలేదా అన్నారు. ఆయన దగ్గర వింటూ ఉంటే ఆయనకి అర్థం కాలని అంటాడు వీడు. అర్థమైందా? ఆయన దగ్గర ఉపన్యాసాలు వింటూ గురువు గారికి మీకు అర్థం కాలేదంట. ఏంటో నాకు అర్థం కాలేదు. మరి అంతే కదా, మరి ఉన్నది చెప్పిస్తే అయిపోయాయి. ఉన్నది కనిపించుకోవాలంటే 66 చెప్పాలి. దాన్ని పకడ్బందీ చేసుకోవాలి వీళ్ళ ద్వారాగా వాళ్ళ ద్వారాగా. అర్థమైందే? ఆ ఉన్నదని చెప్తే ఎవరి ద్వారా పకడ్బందీ అక్కర్లే. వీడికి శ్రమ తగ్గిపోద్ది, వాళ్ళకి శ్రమ తగ్గిపోవాలి. ఉన్నది కనిపించాలంటే ఇక అంతే కదా. మరి ఇప్పుడు మన న్యాయ కోర్టులో ఏదైనా నందిని పంది చేయాలన్నా నంది చేయాలన్నా ఇక ఎన్ని పరాకులు పడాలి అక్కడ న్యాయాలయంలో ఆ ప్రకారంగా. కాబట్టి ఇది వచ్చాను. స్వామి ఏమిటన్నా? ఏమిటంటే వాళ్ళు చాలా దుర్వ్యసనాలు మనిషి, అసలు మనిషి. దీని వరకు నాకు తెలియలేదే, మీ ద్వారాగా తెలుసుకోండి, చాలా మంచిది. ఏమిటంటే వాడికి స్వామీజీ నల్ల మంది ఉంది కదా, అది మాత్రం రోజుకి 13 గ్రాములు తింటారన్నారు. 13 గ్రాములా? అయ్యో మీరు అది కదా మీకు ఎంతవరకు ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఇట్లా అన్నారు, మన వాళ్ళ బొమ్మన్నారు. వాడి సంగతి చూసుకుంటాను, మీరు పని ఇంకా రేపటి నుంచి వాడి పని పడతానే అన్నారు. ఎవరు పని పడతారంటే వీడిని ఇంక దగ్గర చేరని ఎవడు అనుకున్నారు. ఆయన బాబు ఇలా అన్నారు. వచ్చారు, నీకేమైనా అలవాటు చెప్పన్నాడు. నాకు మాత్రం గురువు గారి దగ్గర వైద్యుడి దగ్గర అబద్ధం ఆడకూడదు అంటారు పెద్దవాళ్ళు. వైద్యుడి దగ్గర అబద్ధం ఒకదానికి ఒకటి చెప్పిస్తే ఈ చేతి మాత్రం వైకుంఠే అసలు. అలాగే గురువు గారిని ఒకటి చెప్పిస్తే ఇక లేకపోయి అనేది ఎక్కడికో మరి వెళ్ళిపోతే తెలియదు. అందుకని స్వామి నాకు 13 గ్రాములు నల్ల మందు తినే అభ్యాసం తప్ప వేరే దుర్వ్యసనాలు లేవన్నాడు. ఎవరు ఎంత గట్టిగా చెప్పాడంటే వీడు చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఎవరు? రామకృష్ణ. ఆయన నీకు ఒక విషయం చెబుతాను. అప్పుడు అనుకున్నాడు గురువు గారికి మానేమంటారేమో రేపటి నుండి అనుకున్నాడు. అప్పుడు వాడు చెమటలు కారిపోతుంది. ఒక విషయం చెబుతానండి, రేపటి నుండి నువ్వు చక్కగా 13 గ్రాములు నల్ల మంది ఈ రోజు తింటూనే ఉంటుందన్నాడు. ఇది తింటూనే ఉండమంటుంటే ఆనందం కదా ఎవరికైనా, మంచి ఆనందం వచ్చేసింది. ఇక ఏం చేయమని చేస్తాం మన పని. అర్థమైందా? అదేదో మీరు చెప్పండి అన్నారు. ఎవరు? ఎందుకంటే తిండ ఉన్నది కాబట్టి ఇప్పుడు తప్పగా పని చేస్తారు. ఆయనకి ఏదైనా చెప్పిన పనికి అడ్డు తగిలితే చెప్పిన పని మాత్రం చేయనే చేయి. ఎందుకంటే గురువుగారు నా పనికి అడ్డు పెట్టడం, నేను ఆయన పనికి అడ్డు పెడతాను అంటాం మనం. అర్థమైందా? అందుకోసం ఈ ప్రకారంగా అన్నాడు. సరే చెప్పిన పని చేయు, నువ్వు 13 గ్రాములకు సరిపోయినటువంటి ఒక చాట్ పీస్ తీసుకురామన్నాడు. 13 కాదు, 1 గ్రాము పెంచమన్నాడు. ఎవరు? 13 అయితే నేను తినేది అన్నాడు. పోతే పోనీ, నా దగ్గరికి వచ్చా కాబట్టి నేను పెంచడం ధర్మం, 1 గ్రాము నీకు అన్నాడు. సరే గురుప్రసాదం అనుకోమన్నాడు. 1 గ్రాము అయితే 14 గ్రాములు చాట్ పీస్ తెమ్మన్నారు.
తెచ్చిన 14 గ్రాములు చాక్ పీసు తెచ్చి ఆ 14 గ్రాములు ఉందనే చూసుకోమన్నాడు. ఉన్నారు, కరెక్ట్గా సరిపోయి. రేపు ఈ 14 గ్రాములు ఇన్నాళ్ళు 13 గ్రాములకు గుండేసుకుంటున్నాయి కదా, అతిచ్చే. ఇప్పుడు 14 గ్రాములు చాక్ పీస్ అక్కపక్క పెట్టు, ఈ నల్లమంది ఒక పెట్టన్నాడు, దీంతో తినన్నాడు. ఏమిటి గురువు గారు, నా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అనుగ్రహంతో 1 గ్రాము పెరిగిందని మహా సంతోషం అయిపోద్ది ఎవరికి, శిష్యుడికి అనేవాడు. ఇక వెంటనే తినడం ప్రారంభించాను. అది తిన్న తర్వాత ఒక్కటి చెయ్యి, ఇదిగో ఈ చాక్ పీస్తో ఇంత పరిమాణంగా ఓం అని రాయమంటారు. ఎవరు? రామకృష్ణ. అదే రాయడానికి పెద్ద పని, ఇదో పెద్ద పని, ఏదో అనుకోనని గురువుగారు చెప్పింది. కానీ అయితే ఆ రాసినప్పుడు ఓం అనుకోమన్నాడు. ఓం అని రాస్తున్నారు రోజు. మళ్ళీ మన్నాడు ఈ ముక్కతోనే చూసుకొని తినమన్నాడు. సైనా దాంతోనే చూసుకొని తినమన్నాడు. ఇక రోజు రాసుకొని తింటూ ఉన్నాడు. 3 నెలలు, 2 నెలల 15 రోజులు, 3 నెలలు అయ్యేసరికి ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం వాడింది. సుతముక్క అయిపోయి, సుతముక్క ఎన్నాళ్ళు ఉంటుంది చాక్ పీస్, వాడికి నల్లమని చూసుకోవడానికి లేదు, వాడికి అలవాటు కూడా పోయి. అప్పుడు అన్నమాట వచ్చి గురువు గారు, ఆహా 1 గ్రాము పెంచి మొత్తం 13 గ్రాములు పోలు తీశారు, మీరే గురువు అంటే అందుకే అన్నారు. ఇంకా రేపటి నుంచి నాకు నల్లమందు అలవాటు తప్పిపోయింది గురువు గారు అన్నారు. ఇక వాళ్ళ గుసగుసలు గసగసలు, ఏమిట్రా 10 మందిలో ఈ నల్లమందు మానేశాడు, ఈ గురువు గారు చెప్పడమే దండగా అయిపోయింది. అబ్బాయి వాడు అలాగా నల్లమంది సచ్చైనా సచ్చును, కానీ ఇప్పుడు మళ్ళీ అది పోయింది, వాడిని మళ్ళీ పిలుస్తూనే ఉన్నారు. ఈ ప్రకారంగా అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా అభ్యాసేన వినా కచ్చిత్తు, ఈ విషయముల యొక్క రతి ఉంది కదా, ఈ అభ్యాసం వినా కచ్చిత్ నా అప్రతి, అది పోగొట్టుకోలేదు ఎవరైనా సరే. అందుకు ఈ ప్రకారముగా ఏదైంత బలవంతుడైనా సరే పదం ఇక్కడ అభ్యాసం చేయకుండా ఒక చీమ కూడా వెళ్ళగలదా కాచి కానీ, లేకపోతే కలుపు దాటగలదా? ప్రతిది అభ్యాసం చేత మనం చక్కగా దాటగలం అంతే. అందుచేత ఈ ప్రకారముగా చెబుతున్నారన్నమాట. ఈ ప్రకారముగా నువ్వు దీన్ని స్వాధీనం చేసుకోవాలి. చిత్తాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ఈ విషయాలన్నీ కూడా మనకి అవసరమైనటువంటిది. అందుచేత ఈ ప్రకరణాలన్నీ కూడా సారం అంతా ముందు ఇచ్చారనమాట. ఇదైన తర్వాత దానికి వెళ్ళారు, అందుకని సారం చెప్పాలి మనం. ఇప్పుడు అంటున్నాడు కన ఇందులో, అయ్యా నీకు ముఖ్యమైన విషయాలు చెప్పిస్తున్నా. మనకి ఎలాగైతే ఇంటికి 4 ద్వారాలు పెట్టుకుంటారు కొంతమంది, బ్రహ్మాండమైన గాలి వెలుతురు వస్తూ ఉంటుంటది అనమాట. పూర్వం రాజులు ఎందుకంటే పెద్ద మండు వాడేస్తారు అనమాట. ఏ పక్క చూసినా తలుపులు ద్వారాలు కిటికీలు ఉంటూనే ఉంటుంటాయి. అన్ని విధాలుగా గాలి వస్తూ ఉంటుంటుంది అనమాట, అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఆ ప్రకారముగా ఇప్పుడు చెప్తున్నారు మనకి, మోక్షద్వారే ద్వారపాలానియమాన్ శృణు యథాక్రమం ఏషాం ఏకతమాసత్య మోక్షద్వారం ప్రవిశ్యతే అంటున్నాడు. ఈ మోక్ష ద్వారం ఎలా అంటే చెప్పాడు, మనకి ఇక్కడ ఎక్కడికైనా ద్వారపాలకులంతా ఉంటుంటారు. ద్వారం తెరిచి ఉంటేనే మనం వెళ్ళగలం, ద్వారపాలకు అనుమతి తీసుకుంటేనే వెళ్ళగలం. ఆ విధంగా ఈ మోక్ష ద్వారాన్ని ప్రవేశించాలి అంటే అక్కడ ఏ అనుమతి ఉండాలి, ఏ విధమైనటువంటి మనం అక్కడికి రాజుగారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం, అలాగే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం, ఊరక దగ్గరికి వెళ్ళిపోతామా? దానికి రికమెండేషన్ ఎట్లయినా ఉండాలి, అప్పుడు కదా మనం పోగలం, లేకపోతే పోగలమా? పోలేమా? ఆ విధంగా మనం మోక్ష ద్వారం ప్రవేశించాలంటే ఏముండాలి అది చెప్తున్నారు. త్రైలోక్యోదరవర్తిన్యో నానందాయ తథాశ్రయ సామ్రాజ్య సంసత్ ప్రతిమా యథా శమ ఉభావోదయ విభూతయ. అంటే ఇక్కడ 1 4 ముఖ్యంగా చెప్పారు ఇక్కడ. 1 వశిష్ఠుల వారి శమము, 2 విచారం, 3 సంతోషము, 4 సత్సాంగత్యం అని వశిష్ఠుల వారు తీసుకున్నారు. తమిళ వారికి తీసుకున్నారు. 1 శమము, 2 విచారము, 3 సంతోషము, 4 సత్సాంగత్యం. ఇవి మోక్షానికి ద్వారాలు.
ఇది ఏది పట్టుకున్నా ఏ ద్వారం నుంచైనా మనం ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరించవచ్చు. ఇక 4 ఉన్నాయనుకోండి, వారికి ఏ ద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకటి ఉంటే ఒక ద్వారం నుంచే వెళ్ళాలి ఇది కదా. ఇక 4 ఉన్నవాడు ఒకవేళ దోవ మర్చిపోయి ఆ పక్క వెళ్ళిపోయినా ఆ పక్క ద్వారం కూడా తెచ్చే ఉంటుంటారు. ఈ పక్క పోయినా ఈ పక్క ద్వారం తెచ్చే ఉంటుంటారు. మరి ఒకే ద్వారం అయితే మరి చుట్టూ తిరిగి రావాలి కదా. మొత్తం మీద ఎలాగైనా సరే ఏ ఒక్కరు పెట్టి ఉన్న మోక్ష ద్వారాన్ని ప్రవేశించగలడని చెప్తున్నారన్నమాట. అందుకని ఇక చెప్తున్నాడు, త్రైలోక్య ఉదరవర్తిన్యో నానందాయ తథాశ్రయ. శమముతో ఏదైతే మన శమమనే సంపత్తి, శమమనే ఐశ్వర్యం ఏదుందో దీనికి సమానమైనటువంటి ఐశ్వర్యం 3 లోకములో కూడా ఇంకొకటి లేదయ్యా రామ అంటున్నారు. ఒక శమము మనం సంపాదించుకున్నామంటే ఈ శమము ఒక కాటాలో వేస్తే, ఈ 3 లోకముల ఐశ్వర్యం అంతా ఒక కాటాలో వేస్తే ఇంకా ఈ శమమే బరువుగా ఉంటుందట. ఆ ఐశ్వర్యం అనే కాట ఇంకా తేలిక పైకెత్తే ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూర్చుంటే సత్యభామ ఎన్ని మనుగులు వేసినా, అర్థమైందా, ఎన్ని మనుగులు బంగారం వేసినా ఏమీ అవల శమమే కృష్ణుడే కిందకే ఉన్నారు. అలాగనే ఈ శమం అనేది మనం అలర్చుకున్నామంటే ఎన్ని కోట్ల ఐశ్వర్యం ఒక పక్క వేసినా శమానికి సమానంగా అంత గొప్పదని, ఈ శమం అంటే అంత గొప్పదని చెప్తూ ఉన్నారు. ఏమి యాని దుఃఖాని యా తృష్ణా దుస్సహాయే దురాదయ తత్సర్వం శాంతచేతః సుతమో హరేషు ఇవ నశ్యతి అంటున్నారు. ఎంత గొప్పగా చెప్పారు చూసారా. యాని దుఃఖాన్ని, ఏ దుఃఖాలు అయితే మనకి తాపత్రమైన దుఃఖాలు ఉన్నాయో, యా తృష్ణ, తృష్ణ తృష్ణ అంటే ఏమిటి? ఆశ. ఆశకు మేర లేదు కనకాగ్ని సమూహం పైన లేచేమో వెంటరాలు అంతే కదా. కాబట్టి ఆశా పాశముల చేత మనం బంధపడిపోతున్నాం. ఆశా పాశముల చేత అందరికీ ఒక విధమైన ఆశ ఉంటుందా? ఒకరికి ఒక విధమైన ఆశ అంతే కదా. ఒక ధనం సంపాదించాలని ఆశ, ఇంకొకరికి ఏమిటి ధాన్యం సంపాదించాలని ఆశ. అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా మనకి. ఏదో ఒక ఐశ్వర్యాన్ని మనం సంపాదించాలనే ఆశతోనే ఉంటాం. ఎందులో ఉన్నా ఇది మాత్రం ఇవ్వడం కష్టం. ఒక ఆశ్రమానికి మనం ఉన్నామనుకోండి, అందరికంటే నా ఆశ్రమే గొప్పగా ఉండాలనుకోవడమో అదొక ఆశ. ఇక అందరికన్నా నేను చెప్పిన సాధనే బాగుండాలనుకోవడం ఏమి చెప్పండి, ఇది ఒక ఆశ. ఆశ అంటే ఇవి ఆశలే. నలుగురు ఎక్కడికి వెళ్ళినా నాకే పూజించాలనుకోవడం ఇది అంతకన్నా గొప్ప ఆశ. అర్థమైందా? అందుకని ఇది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఆవరిస్తుందో అర్థం కాదు. అందుకని బుద్ధిని బాగా విజ్ఞానం మంచి జ్ఞానం పూరించినామంటే ఆ యొక్క విషయాలకి దూరంగా ఉంటుందన్నమాట. అందుచేత ఇవన్నీ కూడా శాంతచేత సహా, ఎవరికైతే శమం అన్నటువంటిది ఉన్నదో వానికి ఆధ్యాత్మిక దుఃఖాదులు కానీ ప్రలోభాదులు కానీ ఆయన దగ్గర పని చెయ్యం. ఇప్పుడు నచికేతసుడికి ఇచ్చిన ప్రలోభాలు సామాన్యమా చెప్పండి? ఆయన దగ్గర శమం ఉంది. ఎవరి దగ్గర? శమం ఉండబట్టి తండ్రి ఏమన్నాడు, ఇప్పుడు ఈ యొక్క చెడిపోయినటువంటి గోవులు ఎవరికి ఇస్తావు, ఇష్టం ఎందుకయ్యా అన్నారు. ఏమైనా పనికి వస్తాయా అదంటే ఊరుకున్నాడు. రెండోసారి అన్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత కోపం వచ్చింది, మనంతా సర్వస్వ దానం చేస్తున్నారు, నన్ను ఎవరికి ఇస్తామన్నాడు. ఊరుకున్నాడు. మళ్ళీ నన్ను ఎవరికి ఇస్తామన్నాడు. నేను ఎవరికి ఇస్తాను పోవన్నాడు. అర్థమైంది కదా. మాట్లాడుకుంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళకపోతే ఏమి నీ వాక్కు వ్యర్థమైపోతుంది అన్నాడు. చూడండి, అది విరపించుకోవాలనుకున్నాడు ఆయన మొక్కని ఎవరు తండ్రి. కానీ నేను మాత్రం రాముడిలాగా పితృవాక్య పరిపాలన చేయాలనే పోయినాడు అక్కడికి. అది యమలోకం వెళ్ళాలంటే భయం కదండి ఎవరికైనా.
యమలోకి వెళ్ళాలంటే ఎప్పుడూ తెలిసిపోతాం. వైకుంఠం రమ్మంటే వెంటనే రెడీ, వచ్చి అమృతం వేసి అనుకోండి, రమ్మన్నప్పుడు పోవాలి, మొత్తం పోతాం వైకుంఠం అంతా. యమలోకి వెళ్ళాలని వెళ్తామా? అది అంత కష్టమైనటువంటి యమలోకంలో వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు ఎవరో తెలుసు. అటువంటిది కూడా ఏదైనా నేను ఓర్చుకుంటానటువంటి ఒక విశేషమైన విజ్ఞానంతో పోయినారు ఎవరు? అందుకు ఆయనకు అక్కడ ఆగతాన్ని దుఃఖాన్ని ఏవైతే ఏది భవిష్యత్తులో రావాలో ఆ దుఃఖాలను కూడా ఊహించుకొని నేను సహించుకుంటాను అనుకున్నారు. ఇది చెప్తారు కదా. నేను వెళ్ళాను, నేను వెళ్ళగానే ఎవడు అంటాడు 24 గంటలు కూడా అక్కడ ఆ పాపుల దగ్గర నువ్వు కాపలా ఉండాలంటారు. ఉండాలనుకుంటున్నా చెప్పండి. ఆ పాపుల దగ్గర వాళ్ళు ఎండలో పడి వస్తూ ఉంటుంటారు, ఆ కుంభి పాకంలో ములుగుతూ ఉంటుంటారు. నువ్వు అక్కడ నువ్వు కాపలా ఉండాలంటే ఏం చేయాలి? అది ఎవడు వెళ్ళగానే నాకు కూర్చొని పెట్టి అనుకోరాగా పూర్వజనం పుణ్య విషయం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆత్మతత్వ జ్ఞానానికి పొందడానికి కూడా అది యమలోకం అంటే మనం తెలుస్తాం లేదా? ఆయన యమలోకం వెళ్ళి ఏం చేశాడు? అది కదా విశేషం. ఒక్కొక్కడు చరిత్ర కాదా, ఆయన యుద్ధంలోకి వెళ్ళి భగవద్గీత సృష్టించినాడు. అర్థమైందా? యుద్ధంలోని కురుక్షేత్రంలోనే మోక్షాన్ని పొందినాడు. యమలోకంలోనే తత్వాన్ని తెలుసుకున్నాడు ఈయన. కావలసినకి ఎక్కడే దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. యమలోకంలో దొరుకుతుంది. ఇప్పుడు డౌట్ తీరిపోయింది మనకి. యమలోకంలో తత్వజ్ఞానం దొరకదా అంటే దొరుకుతుంది. దానికి తగిన బందోబస్తు మనం వచ్చుకుంటే దొరుకుతాయి. దొరకకపోతే ఎక్కడ దొరకదు. ముల్లోకంలో తత్వజ్ఞానం లేనిది ఎక్కడ ఉందన్నమాట. అయితే ఎంతమందో పోతున్నారు. ఎవరైనా ఎవరికి అడిగాడా? అక్కడికి ఎవరైనా ఆత్మతత్వం కావాలి అడిగాడా? అడగండి. ఎందుకంటగా ఏకిద్దరైన తత్వాన్ని ఇస్తే ఏం లాభం ఉంది? చిన్న కుర్రవాడికి చక్కనైనటువంటిది మనం మంచి తెచ్చామన్నమాట. మంచి డైమండ్ బ్రహ్మాండమైనటువంటి తీసుకొచ్చినాం. అది 1-2 కోట్ల రూపాయలు విలువ. ఇంతే ఉంది ఎందుకు గుండ్రంగా. సరే వాడికి ఇచ్చిన విలువ తెలుసా? వాడు వెంటనే ఇలా 2 చీరలు సంధించి ఇలా కొడుతుంటాడు. అర్థమైందా? ఇచ్చింది కూడా అలా భూములేసి ఇలా కొడతాడు. దాన్ని కూడా పెట్టి విధానం అర్థమైంది. దాని మీద ఆయనకి తెలియదు అనమాట. ఆ ప్రకారముగా వస్తువు యొక్క విలువను కూడా తెలుసుకోవడం ప్రాధాన్యం. అప్పుడే ఆ వస్తువు ఏందో మనకి ఉంటుందన్నమాట. అందుకోసం ఈ ప్రకారముగా ఈ శమ నాకు మించినటువంటిది. అందుకే 3 లోకములు ఒకటి లేదన్న విశేషమైనది మనకి ఇచ్చున్నారనమాట. శ్రుత్వా సృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్వా ఘ్రాత్వా శుభాశుభం న కృష్యతి గ్రాయతి యః స శాంతః ఇది కథ్యతే. శమని చెప్తున్నారు ఇక్కడ మనకి. శ్రుత్వా ఇంకా ఏం చెప్పారు? స్పృష్ట్వా దృష్ట్వా చ. ఇవన్నీ మనకి చెప్తున్నారు. ఒక శుభము కానీ ఇంకోటి అశుభము కానీ, 2 శుభాశుభాన్ని కూడా ఇచ్చున్నారు కదా ఇక్కడ మనకి. అది కానీ ఇక రెండవది ఏమిటి? మనం ఒక పదార్థం ఆ పేరు విన్నాం, లేక దాన్ని తాకినాం, లేక దానిని శృత్వా అంటే వినడం, దాన్ని దృష్ట్వా అంటే ఏమిటి? చూడడం అన్నమాట. పోయిందా? ఇక చూసినాం. ఇక ఘ్రాత్వ దాన్ని మనం తిన్నప్పుడు కానీ వాసన చూసినా కానీ ఎవడు అంటే సంతోషము దుఃఖము ఆ వాసన అన్నటువంటిది ఈ శరీరానికి కానీ మనస్సుకు కానీ సహింపరానిదైతే ఏమవుతుంది? మనకి దుఃఖం వస్తుంది. అర్థమవుతుందా? ఒక వస్తువుని విన్నాము, చూసినాము, తిన్నాము. మనం తినేటప్పుడు ఆ వస్తువులో ఉన్నటువంటి దుర్గుణాన్ని అనుసరించి ఆ గుణం మనకు వచ్చిందంటే ఇంకో చెప్పుకుందాం. ఓ పాచిపోయింది, లేదా వంగినది, ఒక అపవిత్రమైనటువంటిది, ఒక వాసన వచ్చింది, ఇది చూసామనుకోండి. అది చూసినప్పుడు మనకేమొస్తుంది? ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఇప్పుడు అదే కానీ ఒక సుందరమైనటువంటిది, ఒక రుచికరమైనటువంటిది, ఒక ఆహ్లాదకరమైనటువంటిది, ఒక ఆనందదాయకమైనది ఏమైంది? అది అనమాట. ఏది వచ్చినా సరే దాని ఎందుకు డోలాయి మానసము కాకుండా ఎవని చిత్తము అయితే
స్పందన లేకుండా ఉంటుందో అది శివం అన్నారు. రామా ఇది చాలా గొప్పదయ్యా, అర్థమైంది కదా. ఇది కానీ నువ్వు ఆచరించుకున్నావంటే ఇది కూడా మోక్షానికి ఒక ద్వారమే, ఇది కూడా మోక్షానికి ఒక ద్వారమే. దీనిని నీవు గట్టిగా పట్టుకున్నావు అంటే ఇక నీవు మోక్షం నీ చేతిలో కరతలా మరకం.